హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే 3 రకాల టిఫిన్స్ చూపిస్తున్నాను ఒకే పిండితో. ఇక్కడ నేనైతే 3 కప్పుల మినపప్పు, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ప్రతిసారి మనం మిక్సీ పట్టేటప్పుడు తగ్గట్టు మిరియాలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కంపల్సరీ ఇంత సాఫ్ట్గా అయితే ఉండాలి, మరి బరకగా ఉండకూడదు. మెత్తగా అయినా పర్లేదు. ఇప్పుడైతే నేను పిండి లోపల ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కంపల్సరీ ఇలా కలుపుకోవాలి, ఇలా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడే అందులో ఎయిర్ ఫామ్ అయ్యి మనకి వడ అనేది బాగా క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్గా వస్తుంది. ఈ మినపప్పు ఇంకా పెసరపప్పు అయితే నేను 5 అవర్స్ నానబెట్టుకున్నానండి. చూడండి, మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం అదే 4 వేళ్ళ మీద ఇలా ఒక రౌండ్గా తీసుకొని పిండి అందులో ఒక హోల్ పెడితే చాలు, పర్ఫెక్ట్ వడ షేపు వచ్చేస్తుంది. ఫస్ట్ 1, 2 అలా అనిపించవచ్చు, ఆ తర్వాత అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సైడ్లో వాటర్ పెట్టుకోండి. మనకి మరి చెయ్యి డ్రై అవుతుంది అన్నప్పుడు కాస్త వాటర్ తీసుకోండి, ఎక్కువగా కూడా తీసుకోకండి. వేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ పడినప్పుడు మనకి మొహం మీద కానీ బాడీ మీద కానీ చిట్లే ప్రమాదం ఉంటుంది. కాస్త వాటర్ తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇవందరికీ తెలిసిందే, బట్ నేను చెప్తున్నాను. ఇప్పుడైతే ఒక్కొక్క వడని వేసేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను కొబ్బరి చట్నీ కూడా పక్కన చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. వడల్లోకి కొబ్బరి చట్నీ చేశాను. ఇదైతే ఫస్ట్ డేనే అండి. ఈరోజైతే మినపప్పు కొట్టాను, అదే రోజు వడలు వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగే అన్ని వడలు కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపైతే నేను ఆల్రెడీ కొబ్బరి పచ్చడి చేసేసాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పచ్చడి నచ్చుతుంది కదండి. మా ఇంట్లో అయితే కొబ్బరి పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. 2 వైపులా కూడా తిప్పుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, మొత్తం వడలన్నీ ప్రిపేర్ చేసేసాను. నేను ఒక్కసారి వడని తుంచి చూపిస్తానండి. చూడండి, ఇలా విరుస్తూ ఉంటే ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుందంటే దాంతోనే తెలుస్తుంది వడ పర్ఫెక్ట్గా వచ్చింది అని. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి పునుగులు వేస్తున్నానండి. ఇది మరుసటి రోజు సెకండ్ డే పునుగులు వేస్తున్నాను. పునుగుల్లోకి ఎర్ర కారం, దోశల్లోకి కానివ్వండి, ఇడ్లీలోకి కానివ్వండి, ఇలాంటి పునుగులు వడలు ఎందులోకైనా కానీ చాలా చక్కగా ఉంటుందండి ఈ చట్నీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను పునుగులు వేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం కారం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడైతే ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ గార్లిక్ ఇంకా జింజర్ కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎర్రగా అయిపోతాయి కదండి, అది కంపల్సరీ ఉండాలండి కారానికి. ఆ తర్వాత కాస్త ఎండుమిర్చి తీసుకున్నాను. నా దగ్గర ఎర్రమిర్చి అనేది కాస్త తక్కువగా ఉంది, అందుకని ఎండుమిర్చి. లేదు మీ దగ్గర మొత్తం ఆ ఎర్రమిర్చి ఉంది అంటే కంపల్సరీ అదే వేయండి. దాంతోనే ఈ కారం అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొక సైడ్ అయితే నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు వేసాను. ఆవాలు కాస్త చిక్కడలాడాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఎర్ర కారాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఇది 2 నుంచి 3 నిమిషాలు ఉడికితే చాలండి. మరి ఉడకడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. నేనైతే ఉడకబెట్టనండి, జస్ట్ పోపు పెట్టాను, ఒక 2 మినిట్స్లో తీసేసాను. ఇప్పుడైతే థర్డ్ అండి, నేను ఇక్కడ పెరుగు వడ చేస్తున్నానండి. దీనికోసం కాస్త పెద్ద సైజులో వడల్లాగా వేసాను. చూడండి, వడలన్నీ కూడా వాటర్లో వేసేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మంచి గడ్డ పెరుగుని చక్కగా ఉప్పు వేసుకొని సాఫ్ట్గా స్పూన్తో బీట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా ఇంకా అల్లం ఇంకా పచ్చిమిర్చితో
గ్రీన్ చట్నీ చేశాను. ఆ గ్రీన్ చట్నీ కూడా వేసేసాను. ఇక్కడ నార్మల్గా మీఠా చట్నీ కూడా వేస్తారు కదండి, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు, అందుకని నేను వేయలేదు. మీరు కావాలంటే ఈ టైంలో అదే స్వీట్ చట్నీ అనేది యాడ్ చేసుకోవచ్చు. దీనిపై నుంచి నేను కాస్త ఉప్పు, కాస్త చాట్ మసాలా, కాస్త కారపొడి వేసుకున్నానండి. అంతే, ఒకే పిండితో 3 రకాలు. చూడండి, అన్నీ కూడా చక్కగా వచ్చాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.